హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో స్పేసెస్గా కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అయితే చూద్దామండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్లానింగ్ ఎలా ఉంది, అలాగే ఇంటి ప్రైస్ అని చెప్తున్నారు అనేది వీడియోలో క్లియర్గా అయితే చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్లోకి వస్తే ఇది ఈస్ట్ ఫేసింగ్లో కట్టించిన 3 BHK హౌస్ అండి. మనకి ఇల్లు కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 35.5 x 63.5 అండి. ఇది 250 గజాలు. ఇది సెన్స్లో చూస్తే 5 సెంట్లు దాటైతే వస్తుందండి. ఫ్రెండ్స్, మన మెయిన్ ఇంట్లో చెప్పుకోవాల్సిన ఫేసింగ్ 35.5 అడుగులు రావడం వల్ల అయితే మనకి ఇల్లు చాలా స్పేసెస్కి అయితే వచ్చిందండి. మనకు బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా బాగా ఇచ్చారు. మనకు అవుట్ సైడ్ ఇక్కడైతే గార్డెన్ కింద అయితే చేయించారండి. మనకి ఇక్కడ కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు, అలాగే లోపల కూడా కార్ అయితే పార్క్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, లోపలికైతే వెళ్ళి చూద్దామండి హౌస్ ఎలా ఉందన్నది. ఫ్రెండ్స్, మనకు పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. ఈజీగా మనకు పెద్ద కార్ లాంటిది కూడా పడుతుంది. పార్కింగ్ ఏరియా చాలా పెద్దదిగానే ఇచ్చారు. అలాగే ఇది సిట్అవుట్ ఏరియా కింద కూడా వాడుకోవచ్చండి. ఇక్కడ సీలింగ్ డిజైన్ అయితే చూడొచ్చు. చుట్టూరు కూడా పివోప్ సీలింగ్ తీసుకున్నారు. సెంటర్లో మనకు పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారండి. టోటల్గా జిప్సమ్ సీలింగ్ అయితే చేయించారు. మన ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. సింహందవరం డిజైన్ అయితే బాగుంది. మనకు పార్కింగ్ ఏరియా చాలా స్పేసెస్కి అయితే వచ్చిందండి. ఒకసారి అయితే చూడండి. మనకు సింహందవరం డిజైన్ కూడా చాలా బాగుందండి. టోటల్గా టేక్ వుడ్ అయితే తీసుకున్నారు. పక్కన 2 విండోస్ అయితే ఇచ్చారండి. సింగిల్ డోర్ కదా, డబుల్ డోర్ అయితే ఇచ్చారు. కింద మనకి గ్రానైట్తో స్టెప్ అయితే చేయించారండి. అలాగే ఇక్కడ మెయిన్ డోర్ తీసుకున్న డిజైన్ అయితే చూడండి. ఫ్రెండ్స్, వాయిస్లో అయితే కొంచెం నాయిస్ అయితే వస్తుందండి. అంటే మైక్ సరిగ్గా పనిచేయట్లేదు. అవునా సరే, మీకు వీడియో చేయాలని త్వరగా కొంచెం వీడియో రికార్డ్ చేయడం వల్ల అయితే నాయిస్ అయితే వస్తుంది. కొంచెం వీడియోకి అయితే అడ్జస్ట్ చేసుకోండి. మనకు అలాగే గోజ్రెజ్ లాక్ అయితే యూజ్ చేశారండి. మనకి ఈ బిల్డింగ్లో క్వాలిటీ ఐటమ్స్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి పిల్లర్స్లో అన్నీ కూడా 16mm రాడ్స్ అయితే యూజ్ చేశారు. వైజాగ్ స్టీల్కి అయితే వెళ్ళారండి. బిల్డింగ్ నార్త్ వైపు వచ్చి 4 అడుగులు అయితే ఇచ్చారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. నార్త్ వైపు కూడా ఒక విండో అయితే ఇచ్చారు. అలాగే మనకి లోపల గ్రానైట్ బొమ్మలు చూసారు కదా, కిటికీలు బయట కూడా ఫ్రేమింగ్ అయితే తీసుకొచ్చారండి. బయట ఫ్రేమింగ్ చాలా వరకు తీసుకురారండి చాలామంది బిల్డర్స్. ఓన్లీ లోపల ఫ్రేమింగ్ చేస్తారు కానీ బయట అయితే చేయించరు. అలాగే బిల్డింగ్ సౌత్ అండ్ వెస్ట్ వైపు అయితే 2.5 అడుగులు సందులు అయితే ఇచ్చారండి. మనకి ల్యాండింగ్కి కాంపౌండర్కి టచ్ అవ్వకుండా ఒక 2 అడుగులు గ్యాప్ అయితే ఇచ్చారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఇక స్టెప్స్ కూడా చూడొచ్చు. మనకి గ్రానైట్ అండ్ టైల్ అయితే యూజ్ చేశారు. యాంటిక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. కింద బాటంకి అయితే మనకి టైల్ అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. అలాగే ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. అలాగే మోటార్ పాయింట్ కూడా ఇక్కడైతే ఉంటుందండి. మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని ఒక పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి మెయిన్ ఈ ఇంట్లో సివిల్ వర్క్ అయితే చాలా బాగా చేయించారని, చాలా క్వాలిటీకి అయితే చేస్తారు. బిల్డర్స్ అయితే మనకి ఎప్పటి నుంచో తెలుసు. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి. అలాగే పంచాయతీ వాటర్ కూడా వస్తుంది. లోపలికైతే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, మన మెయిన్ రోడ్ తీసుకున్న లోపలికి ఎంటర్ అవ్వకుండా స్ట్రైట్గా హాల్ అయితే తీసుకున్నారండి. మనకి ఇక్కడ ఇచ్చిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చూడొచ్చు. చాలా మంచి డిజైన్లు అయితే యూజ్ చేశారండి. 2.5 x 4 85 టైల్స్ అయితే యూజ్ చేశారండి. పెద్ద పెద్ద టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే హాల్లో ఇక్కడ యూజ్ చేసిన సీలింగ్ డిజైన్ అయితే చూడొచ్చు. మనకు ప్రాపర్ లైటింగ్ అయితే చాలా నీట్గా అయితే యూజ్ చేశారండి. సీలింగ్స్ కూడా చాలా సింపుల్ డిజైన్లు అయితే తీశారు. టోటల్గా జిప్సమ్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. ప్రాపర్ లైటింగ్ ఇలా యూజ్ చేయడం వల్ల మనకు హాల్లోకి రాగానే చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుందండి. మనకు హాల్ చాలా పెద్దదిగానే ఇచ్చారు. 15 x 27 సైజులు అయితే ఇచ్చారండి. హాల్ అయితే చాలా పెద్దదిగానే ఉంది. మనకు చాలా విశాలంగా అయితే ఉంటాయండి గదులు కానీ, హాల్ కానీ. ఇంట్లో 3 బెడ్రూమ్స్ కూడా చాలా విశాలంగా అయితే ఉంటుంది. హాల్ కూడా చాలా స్పేసెస్గా అయితే ఇచ్చారు. మనకి టైల్కి సెంటర్లో ఎఫెక్ట్స్ గ్రౌట్ అయితే పెట్టించాలండి. ఆ వర్క్ మాత్రం బ్యాలెన్స్ అయితే ఉంది. ఇంకా ప్లంబింగ్ ఐటమ్ అయితే ఫిక్సింగ్ చేయలేము. నా వర్క్ అంతా కూడా ఇంట్లో కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఫ్రెండ్స్, హాల్ నుంచి నార్త్ వైపుకు 2 విండోస్ అండ్ ఒక డోర్ అయితే ఇచ్చారండి. సెంటర్లో డోర్ అయితే తీసుకున్నారు. మనకు లోపల విండోస్ అన్ని కూడా WPC విండోస్ అయితే తీసుకున్నారు. అండ్ ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అయితే యూజ్ చేశారు. లోపల విండోస్ అన్నిటికీ కూడా జెడ్ బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ చేసిన గ్రిల్ డిజైన్ కూడా బాగుందండి. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఉండడం వల్ల. ఫ్రెండ్స్, మనకు హాల్లో స్ట్రైట్గా టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. ఇక్కడ పక్కన 2 బెడ్రూమ్స్ అయితే ఇచ్చారండి, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్. అలాగే ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మనకు సెకండ్ బెడ్రూమ్ వచ్చి ఇక్కడ ఇచ్చారండి. అలాగే హాల్లోకి ఎంటర్ కూడా లెఫ్ట్ సైడ్ ఇక్కడ పార్టీషన్ అయితే ఇచ్చారు. కిచెన్కి డైనింగ్ హాల్కి వెళ్ళేటప్పుడు అయితే పార్టీషన్ అయితే చేయించారండి. వాల్ పార్టీషన్ అయితే చేయించారు. పార్టీషన్ డిజైన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ చిన్న సెల్ఫ్స్ కింద అయితే చేయించారు. ఇందులో చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి అయితే బాగుంటుందండి. టోటల్గా వుడ్ ఫినిష్తో డెక్లమ్ సీట్స్ అయితే యూజ్ చేస్తారు. అక్కడక్కడ వైట్ కలర్ సీట్స్ కూడా తీసుకున్నారండి. ఇక్కడ ఇన్వర్టర్ పెట్టిన పాయింట్ అయితే ఇచ్చారు. మనం ఈ పార్టీషన్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ అయితే ఇచ్చారండి.
డైనింగ్ ఏరియా చాలా స్పేసెస్గానే వచ్చింది. సీలింగ్ డిజైన్ అయితే ఒకసారి చూడొచ్చు. సింపుల్ డిజైన్లో ప్లెయిన్గా అయితే ఇచ్చారు. అలాగే ఇది డైనింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. పక్కనే ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి పాయింట్ అయితే ఇచ్చారు. మనకి డిన్నర్ సెట్స్ పెట్టుకోవడానికి పైన సెల్ఫ్స్ అయితే చేయించారు. డైనింగ్ టేబుల్ అయితే కూడా బాగా సెట్ అవుతుందండి. ఫ్రెండ్స్ మన కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా పూజారం ఈ టోటల్గా ఏరియా అంతా కలిపి 12x18 సైజులు అయితే ఇచ్చారండి. మనకు ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. కిచెన్ దగ్గర ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా బాగున్నాయండి. కిచెన్ కూడా చాలా స్పేసెస్గానే ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి. మన గ్రైండర్ మిక్సీ పెట్టుకోవడానికి ఇక్కడైతే ప్లగ్ పాయింట్స్ అయితే ఇచ్చారండి. ఈస్ట్ వైపుకి అయితే ఒక చిన్న కిటికీ అయితే తీసుకున్నారు. మనకి ఎల్సేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. మనకి ఇది మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారండి. 3 బాస్కెట్స్ అయితే యూజ్ చేశారు. మన డైలీ ఐటమ్స్ యూజ్ చేయడానికి ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. స్టోరేజ్ ఐటమ్స్ పెట్టడానికి కూడా సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి కిచెన్లో. కిచెన్లో యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ అయితే బాగున్నాయండి. చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. మంచి కాంబినేషన్లు అయితే యూజ్ చేశారండి. కిచెన్ పక్కనే పూజారం అయితే ఇచ్చారండి. టోటల్గా దీనికి కూడా టేక్ వుడ్కి అయితే వెళ్ళిపోయారు. మనకి గుమ్మం డోర్ కూడా టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. సెంటర్లో గ్లాస్ డిజైన్ కూడా బాగుందండి. పూజారం కూడా స్పేసెస్గానే ఇచ్చారండి. ఈజీగా ఒక ముగ్గురికి అయితే సరిపోతుంది. దేవుని పెట్టుకున్న ప్లాట్ఫారం కూడా చేయించారు. ఈస్ట్ వైపుకి అయితే ఒక చిన్న కిటికీ అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడ ప్లాట్ఫారం చేయించారు కదా, ఉడితో చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే చేయించారు. పైన అయితే మనకి గ్రానైట్ రాయి అయితే వేస్తారండి. బ్లాక్ కలర్ కాకుండా వేరే స్టోన్ అయితే యూజ్ చేస్తారు. ఆ వర్క్ కూడా బ్యాలెన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ సౌత్ వైపుకి డోర్ ఇచ్చారు కదా, బయటకైతే వెళ్ళి చూద్దామండి. మనకి డోర్ పక్కనే వాష్ బేసిన్ పాయింట్ అయితే ఇచ్చారండి. సౌత్ వైపుకి అయితే వెళ్ళి చూద్దాం. మనకు అవుట్ సైడ్ కూడా గ్రానైట్ గోమాలు అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ సౌత్ వైపు సందు చూడండి, 2.5 అడుగులు తీసుకున్నారండి. సౌత్ అండ్ వెస్ట్ వైపు కూడా 2.5 feet అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎక్కడ ఉందన్నది అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కాకినాడ రాయుడుపాలెంలో అయితే ఉంటుందండి. ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్కి అయితే 5 to 6 km డిస్టెన్స్ అయితే వస్తుంది. సర్పారం జస్ట్కి అయితే 3.5 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. చాలా మంచి లొకాలిటీలో ఇల్లు అయితే ఉంది. ఫ్రెండ్స్ మనకి హాల్లో స్టడీకి టీవీ యూనిట్ అయితే తీసుకున్నారండి. టోటల్గా టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుందండి. ఆ వాల్కి అంతా కూడా టీవీ యూనిట్ డిజైన్ అయితే చేయించారు. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వరకు పార్టీషన్ అయితే చేయించారండి. మనం ఈజీగా అలాంటి టీవీనే పెట్టుకోవచ్చు. అలాగే పైన అయితే స్పాట్ లైట్స్ అయితే తీసుకున్నారు. దీనివల్ల కూడా చాలా లుక్ అయితే వచ్చిందండి. ఇక్కడ ఈచ్ అండ్ డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి పార్టీషన్ వరకు టీవీ యూనిట్ అయితే రన్ చేశారు చూడండి. మన బెడ్రూమ్స్కి వెళ్ళేటప్పుడు అయితే చేయించారు. అలాగే ఇక్కడ యూజ్ అండ్ డెక్లమ్ సీట్స్ అయితే చూడొచ్చు, డిఫరెంట్గా అయితే ఉందండి. అలాగే మనకి బ్యాక్గ్రౌండ్ లోవర్స్ అయితే యూజ్ చేశారు. పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే మనకి ఇంటికి హైలైట్ అయితే అవుతుంది. కింద అయితే రిమోట్స్ అయి పెట్టుకునే సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. పక్కనే చిన్న చిన్న సెల్ఫ్స్ కింద అయితే చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికైతే బాగుంటుంది. అలాగే టీవీ యూనిట్లోనే బెడ్రూమ్ డోర్స్ కూడా కలిసిపోయేలాగైతే ప్లాన్ చేశారండి. మనకి టీవీ యూనిట్లో కింద నుంచి టాప్ వరకు రావడం వల్ల అయితే చాలా మంచిగా కనిపిస్తుందండి. మనకి హాల్ కూడా చాలా పెద్దగా రావడం వల్ల సోఫా సెట్ అది కూడా చాలా బాగా సెట్ చేసుకోవచ్చండి. మనకి ఎల్సేపు ఏంటి అలాంటి సోఫా సెట్ అని కూడా బాగా సెట్ అవుతుంది. అలాగే ఈ వాల్ దగ్గర చూసారా, మన ఫోటో ఫ్రేమ్ చేయించుకోవడానికి అయితే ఫ్రేమ్ అయితే చేయించారండి. చిన్న స్పాట్ లైట్ కూడా యూజ్ చేశారు. మనకి హాల్ చాలా స్పేసెస్కి అయితే వచ్చిందండి. మనకి ఇంటికి హైలైట్ ఏంటంటే హాల్ అయితే చాలా స్పేసెస్గానే వచ్చింది. ఫ్రెండ్స్ మనకి ఈ పార్ట్ చేయడానికి కొంచెం ఫ్రంట్కి వస్తే మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, బెడ్రూమ్ అయితే చూద్దామండి. లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారు. బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా చూడొచ్చు. మన మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12x14 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ చాలా స్పేసెస్గానే ఉంది. బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపు 2 విండోస్ అయితే తీసుకున్నారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సింపుల్ డిజైన్లో ప్లెయిన్గా తీసుకున్నారండి. ఇక్కడ కూడా ప్రాపర్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. బెడ్రూమ్లో కూడా చాలా ప్లెయిన్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. చాలా లైట్ కలర్స్ అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్ మన బెడ్రూమ్లో డోర్ పక్కన ఈస్ట్ వైపుకి అయితే వాల్ డ్రాప్ అయితే చేయించారండి. కింద నుంచి టాప్ వరకు అయితే చేయించారు. సీలింగ్ గేట్ వరకు మనకి వాల్ డ్రాప్ అయితే చేయించారండి. కబోర్డ్ డిజైన్ అయితే బాగుంది. ఇక్కడ యూజ్ అండ్ డెక్లమ్ సీట్స్ అయితే బాగున్నాయండి. మ్యాటి ఫినిష్ అయితే యూజ్ చేశారు. హ్యాండిల్స్ కూడా పెద్ద పెద్ద హ్యాండిల్స్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ సెంటర్లో వైట్ కలర్ బార్డర్స్ కూడా తీసుకున్నారు. దీనివల్ల కూడా లుక్ అయితే వచ్చిందండి. మనకి ఈ బెడ్రూమ్కి కార్నర్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. మన ఈ గుమ్మలో కూడా గ్రానైట్ అయితే తీసుకున్నారు. వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 4x6 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల సూట్ స్టాప్స్ అన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేయాలి. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే ఫిక్స్ చేస్తారండి. ఈ టైంలో తీసుకుంటే మనకు నచ్చిన ఐటమ్స్ కూడా మనం దగ్గర నుండి సెలెక్ట్ చేసుకుని అయితే చేయించుకోవచ్చండి.
వర్క్ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా వర్క్ అయితే చేయించారండి. ఓనర్స్ కూడా ఎప్పుడు సైట్‌లో ఉండి అయితే చేయించారండి. వీళ్ళ ఫీవేర్స్ మనకు బిల్డింగ్స్ కూడా తెలుసు కాబట్టి అయితే చెప్తున్నానండి. చాలా బాగా కన్‌స్ట్రక్షన్ అయితే చేస్తారు. మెయిన్ వీళ్ళలో చెప్పుకోవాల్సిందేంటంటే సివిల్ వర్క్ అయితే చాలా బాగా చేస్తారండి. ఫ్రెండ్స్ మనకు హాల్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఇక్కడ సెకండ్ బెడ్‌రూమ్ అయితే ఇచ్చారు కదా! సెకండ్ బెడ్‌రూమ్ కూడా చూద్దామండి. మనకు సెకండ్ బెడ్‌రూమ్ మెజర్‌మెంట్స్ వచ్చి 12x12 సైజులు అయితే ఇచ్చారు. బెడ్‌రూమ్‌లో సౌత్ వైపుకి అయితే ఒక విండో అయితే తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ అయితే చూడండి. ఇందులో కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. ఏసీ పాయింట్స్ కూడా మనకి 3 బెడ్‌రూమ్స్‌లో ఇచ్చారు. అలాగే హాల్‌లో కూడా ఒక ఏసీ పాయింట్ అయితే ఇచ్చారండి. మనకి ఎక్స్ట్రా ఇంకెక్కడైనా కావాలంటే అది మనం చేయించుకోవాలి. అలాగే బెడ్‌రూమ్‌లో నార్త్ వైపు అయితే కూడా ఒక కబోర్డ్ అయితే తీసుకున్నారండి డోర్ పక్కనే. వాల్డ్రోబ్ డిజైన్ అయితే బాగుంది. సేమ్ అందులో యూజ్ చేసినట్టు ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్‌లో మనకి డెక్లమ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. అన్నీ కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ యూజ్ చేయని హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయి. తీసిన గ్రిప్ అయితే బాగుంటుందండి ఇలా ఈ టైప్లో హ్యాండిల్స్ యూజ్ చేయడం వల్ల. అలాగే మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఈ వాష్రూమ్ దగ్గర యూజ్ చేయని డోర్ డిజైన్ అయితే బాగుంది. మనకి ఈ వాష్రూమ్ కూడా 4x6 సైజులు అయితే ఇచ్చారు. ఇక్కడ యూజ్ చేయని వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. విండో హైట్ వరకు వాల్ టైల్స్ అయితే వేయించారు. వాష్రూమ్స్ 3 కూడా స్పేసెస్ కానీ ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకు మెయిన్ ఈ ఇల్లు ఎవరికంటే నాకు బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ చాలా స్పేసెస్గా ఉండాలి. పెద్ద కుటుంబానికి సరిపోతే మా జాయింట్ ఫ్యామిలీ అందరికీ కూడా ఒకే ఇంట్లో ఉన్న సరిపోవాలన్న వాళ్ళకైతే ఇల్లు చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ మనకి టీవీ యూనిట్ రైట్ సైడ్ ఇక్కడ బెడ్రూమ్ ఇచ్చారు కదా, ఇది గెస్ట్ రూమ్ అండి. థర్డ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మనకి ఈ బెడ్రూమ్ కూడా 10x12 సైజులు అయితే ఇచ్చారు. నార్త్ వైపుకి ఒక విండో అయితే తీసుకున్నారండి. మనకి ఆ కబోర్డ్ నుండి ఒక విండో కూడా ఇచ్చారు. వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే తీసుకున్నారండి. కింద నుంచి టాప్ వరకు కూడా చేయించారు. ఇవి కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే చేయించారు. సేమ్ ప్యాటర్న్లో మనకి డెక్లమ్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఇక్కడ సిస్టమ్ వర్క్ అయితే చేసుకున్న ప్లగ్ పాయింట్ అయితే ఇచ్చారు. విండో దగ్గర కావాలంటే మనం వర్క్ అయితే చేసుకోవచ్చు. ఈ బెడ్రూమ్లో కూడా చాలా లైట్ కలర్ అయితే తీసుకున్నారండి. మనకి ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. మనం ఈ బెడ్రూమ్ కిడ్స్కి సంబంధించిన బెడ్రూమ్ కింద యూజ్ చేసుకోవడం ఉద్దేశంతో ఈ టైప్ ఆఫ్ డోర్ అయితే యూజ్ చేశారండి. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 4x6 సైజులు అయితే ఇచ్చారండి. లోపల వాల్టేజ్ డిజైన్స్ ఇందులో కూడా బాగున్నాయండి. పైన అయితే అటకైతే తీసుకున్నారు. ఫ్రెండ్స్ మనకి శానిటరీ కానీ ట్యాప్స్ కానీ ఈ టైంలో తీసుకుంటే మనకు నచ్చిన ఐటమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన బ్రాండ్లో మనకు నచ్చిన డిజైన్లకి అయితే వెళ్ళిపోవచ్చు. ఆ ఎలిజిబిలిటీ అయితే ఈ టైంలో తీసుకుంటే మనకైతే ఉంటుందండి. ఫ్రెండ్స్ మనకి ఇంటికి కన్స్ట్రక్షన్ వచ్చి చాలా బాగా చేయించారు. మనకు ఇంటికి స్టీల్ వచ్చి వైజాగ్ స్టీల్కి వెళ్ళారండి. పిల్లర్స్లో కానీ బీమ్స్లో కానీ 16mm రాడ్స్ యూజ్ చేశారు. అలాగే అల్ట్రాటెక్ అండ్ రామ్కో సిమెంట్కి అయితే వెళ్ళారండి. మనకి ప్లేవుడ్ అంతా కూడా 20 ఇయర్స్ వారంటీ ప్లేవుడ్ అయితే యూజ్ చేశారండి. వాటర్ ప్రూఫ్ ప్లేవుడ్ అయితే యూజ్ చేశారు. అలాగే ఇంత బాగా కట్టించిన ఇంటి ప్రైస్ ఎంత అన్నది చెప్తాను చూడండి. వీళ్ళు బిల్డర్స్ చెప్పడం వచ్చి బయట మార్కెట్లో ఎక్కువగానే చెప్తున్నారు. కానీ బిల్డర్స్ మనకు బాగా తెలుసు. నా గురించి మన ఛానల్ తరపు నుంచి వస్తే 1,05,00,000 అయితే చెప్తున్నామండి. మళ్ళీ చెప్తాను చూడండి, 1.5 CR అయితే చెప్తున్నామండి. 1,05,00,000 కూడా మాట్లాడుకోవచ్చండి. ఫైనల్ అమౌంట్ అయితే కాదు, ఫిక్స్డ్ అమౌంట్ అయితే అసలు కాదండి. మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారు. అలాగే ఇంటికైతే మనకి 80% వరకు కూడా లోన్ అయితే వస్తుంది. మీకు నచ్చిన బ్యాంకులో మేమే చేంజ్ అయితే ఇస్తామండి. ఈ ఇంటి పూర్తి వివరాల కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడు మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. ఫ్రెండ్స్ మనకి హౌస్ కోడ్ వచ్చి స్క్రీన్ మీద ఉంటుంది. అలాగే టైటిల్లో స్టార్టింగ్ నెంబర్స్ ఉంటుంది కదండి, అది హౌస్ కోడ్ అండి. మీరు ఇల్లు చూడడానికి వద్దామని మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసేస్తే రండి, మేమే దగ్గరుండి మీకు ఇల్లు అయితే చూపిస్తామండి. ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ఎలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. నీట్గా ప్రమోట్ చేసి సేల్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు చూసానంటే వీడియో నచ్చే ఉంటుందండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.